ఒక కార్యక్రమ వేదిక మీద నుంచి ప్రసంగించుకుంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా కాన్ఫిడెంట్గా ఫ్లోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేశారు. ఈ వీడియో నెట్టింట బాగా చక్కర్లు కడుతూ ఉంది. ఇది బాగా చక్కర్లు కొడుతూ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఏదో చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకు ఇచ్చాం. 5,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకు ఇచ్చాం. అయితే 5,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి పంచాయతీలకు ఇచ్చాం అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి గారి పేరు అని చెప్పారు. దీని మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చి 17-18 నెలలైనా ఎట్లా మనం అధికారంలోకి వచ్చాము అని ఇంకా అచ్చెన్నాయుడు గారు నమ్ముతూ ఉన్నట్లు లేరు అని చెప్పి కొందరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే ఆ ఫీల్డ్ నుండి తెలుగుదేశం పార్టీ నేతలు దూరం జరగలేకుండా పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని వీళ్ళు ఏమీ పెద్ద డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నారు అని చెప్పి కొందరు. మొత్తం మీద అయితే చాలా కాన్ఫిడెంట్గా అచ్చెన్నాయుడు గారు భలే నోరు తడబడిపోయి కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు అని చెప్పి కొందరు వైసీపీ ఫ్యాన్స్ అయితే ఫేస్బుక్లో వాట్సాప్ స్టేటస్లో కానీ షేర్ చేస్తూ ఉన్నారు. మనసులో ఉన్నదే వచ్చిందిలేండి అచ్చెన్నాయుడు గారికి, మనసులో ఉన్నదే వచ్చిందిలేండి, నిజాలు దాచుకోలేక తన్నుకొని వచ్చేసాయి అని చెప్పి కొందరు. ఇంతకుముందేమో పార్టీ లేదు ఇంకేదో అంటే పార్టీ లేదు బొక్క లేదు ఏదో అన్నారు కదా, అప్పుడు ఆ వీడియోను షేర్ చేసుకుంటూ అదిగో ఈ అభిప్రాయంతో ఉన్న అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాము అంటే నమ్మలేకున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనసులో ఆయన చాలా దృఢంగా ఫిక్స్ అయిపోయినట్లున్నారు. 1.5 సంవత్సరమైన దాన్ని దాటుకొని బయటకు రాలేకున్నారని చెప్పి నెటిజన్లు కొందరైతే బ్రహ్మాండంగా జోకులు వేలుస్తున్నారు ఈ వీడియో చుట్టూ.